హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు బీరకాయ పచ్చడి చూపిస్తున్నానండి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏదైనా వెజ్ హోటల్లోకి వెళ్ళినప్పుడు వెజ్ మీల్స్ ఆర్డర్ చేస్తే మనకు ఖచ్చితంగా బీరకాయ పచ్చడి పెడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకే అండి, నేను ఈ బీరకాయ పచ్చడి కోసం ముందుగా ఒక బీరకాయ తీసుకున్నానండి. పెద్ద సైజు, ఇది 300 గ్రామ్స్ ఉందండి. దీన్ని పీల్ ఆఫ్ చేయకూడదండి. పీల్ ఉంటేనే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ ఈ పీల్తో కూడా చట్నీ చేస్తారండి, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా సాల్ట్ వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత బీరకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. నెక్స్ట్ ఇదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసి లిడ్లో వచ్చేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూడండి, 5 నిమిషాలకు బీరకాయలు ఈ విధంగా మగ్గిపోతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో కావాల్సితే చింతపండు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను సపరేట్ నానబెట్టి పెట్టుకున్నాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి లిడ్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోతాయండి టమాటో, బీరకాయ. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి. మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు మిక్సీకి వేసి బరకగా గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ ఇందులో మనం మగ్గించుకున్నటువంటి బీరకాయ, టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి పల్స్లో గ్రైండ్ చేసుకోవాలండి. మరి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ కూడా యాడ్ చేసి దీన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, ఇప్పుడు మనము దీనికి పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీలు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ అండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.